నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ సంతకం ఫోర్జరీపై వేగంగా విచారణ సాగుతోంది. మున్సిపల్ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 300 ఫైల్స్ కమిషనర్ సంతకాలతో ఫోర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కమిషనర్ బదిలీ అయ్యారు. దీంతో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఫోర్జరీ కేసులో అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదంటూ టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో అవినీతికి అలవాటు పడ్డ కొందరు వైసీపీ కార్పొరేటర్లు, నేతలు, మున్సిపల్ అధికారులు భారీ ప్రణాళిక రచించారు. నగరంలోని భవనాలు, అపార్ట్మెంట్లకు మార్ట్గేజ్లు విడుదల చేసే విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. 2022 అక్టోబర్ నుంచి కొందరు వైసీపీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ సమీపంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 246 ఫైల్స్, స్టోన్ హౌస్ పేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 46, భుజభుజ నెల్లూరులో 8 ఫైల్స్ సంతకాలు అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కమిషనర్ వికాస్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కార్పొరేషన్ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపారు. మొత్తం రికార్డుల్లో నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోనే ఎక్కువ ఫైల్స్ నడిచాయని తేలింది. ఒక్కో ఫైల్ మార్ట్గేజ్ ఇవ్వడానికి వైసీపీ నేతల ఒత్తిడితో కొందరు మున్సిపల్ అధికారులు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు డిమాండ్ చేసి లంచం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే విజిలెన్స్ అధికారుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఈ వ్యవహారంలో చేతులు మారినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారంలో ఆ పార్టీలోని కొందరు కార్పొరేటర్లు, నేతలు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మంది భవన యాజమాన్యులకు, అపార్ట్మెంట్ యాజమాన్యులకు సర్టిఫికేట్ జారీ అయ్యాయి. ఈ సర్టిఫికేట్లు నకిలీనా, ఒరిజినల్లా తెలుసుకోలేక సతమతమవుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కమిషనర్ కూడా తన సంతకం ఫోర్జరీ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని భావిస్తున్న క్రమంలో సడన్ గా కమిషనర్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీతో ఈ కేసు నీరుగారిపోతుందని కొందరు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత కోటంరెడ్డి సోదరుడు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చే కమిషనర్ అయినా దీనిపై చర్యలు తీసుకునేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏం జరుగుతుందో చూడాలి మరి. నెల్లూరు కార్పొరేషన్ లో ఎప్పుడూ జరగని ఒక అవినీతి భాగోతం జరిగింది. ఈ మధ్య కాలంలో నెల్లూరు మేయర్ స్రవంతి గారి భర్త జయవర్ధన్ చేసిన అవినీతి అక్రమాలు కోకొల్లలుగా ఒక్కొక్కటి బయటపడడం అంటూ జరుగుతూ ఉంది. ఎంతోమంది అపార్ట్మెంట్ కట్టుకున్న వాసుల దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి అన్ని రకాలుగా మార్టిగేజ్ విషయంలో కానీ అన్ని రకాలుగా వారి నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు, లక్షలలో డబ్బులు తీసుకొని వారికి ఆ బిల్డింగ్ పర్మిషన్లు ఇప్పించడం అంటూ జరుగుతూ ఉంది.